హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో క్యారెట్ ఊరగాయ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. క్యారెట్ ఊరగాయ నిల్వ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి: క్యారెట్, కారం, నిమ్మకాయ, ఆవాలు, మెంతులు, సాల్ట్, పసుపు, వెల్లుల్లి, నూనె. ముందుగా క్యారెట్ కడిగి శుభ్రంగా గుడ్డబెట్టి తుడవాలండి. తుడిచిన తర్వాత క్యారెట్ని ఇదిగోండి ఇంత ముక్కలు పొడవుగా కోసుకోవాలి. ఇదిగోండి ముక్కలు ఇలా కోసుకున్న తర్వాత ఇవి ఫ్యాన్ కింద ఒక 2-3 గంటలు శుభ్రంగా తేడంతా ఆరిపోయిన దాకా ఆరబెట్టుకుందామండి. ఆరబెట్టుకున్న తర్వాత ఎలా చేయాలో నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ మెంతులండి. మెంతులు చిటపటలాడేట్టు చల్ల మంట మీద మంచి వాసన వచ్చి వేపుకోవాలి. ఇదిగోండి మెంతులు వేగినాయండి. ఇదిగో ఇలా కలర్ మారి అలా చిటపటలాడుతున్నాయి చూడండి. అలాంటప్పుడు ఆపేద్దాం. మెంతులు వేయకపోతే చేదు వస్తుందండి. చూడండి వేగాయి, ఇంకా ఆపేద్దామండి. స్టవ్ ఆపేద్దాం. ఇదండి క్యారెట్ ఆరిపోయినాయండి. నాకైతే 1 గంటలో ఆరిపోయినాయండి. టైం అన్నీ కాదు అండి, ఇది తడి లేకుండా ఆరిపోతే చాలు. క్యారెట్కి తడి ఉండకూడదండి. ఈ ఆరిన క్యారెట్ ముక్కల్ని ఇలా వెడల్పాటి బౌల్లో వేసుకుందామండి. ఇదిగండి ఈ 1/2 కేజీ క్యారెట్కి నేను ఈ గ్లాస్ తోటి 1/4 గ్లాస్ ఉప్పు వేస్తున్నానండి. తర్వాత 1/4 గ్లాస్ కారం, మెంతులు, ఆవాలు కలిపి పట్టుకున్నాను కదండి. ఇదిగోండి ఆవు పిండి నేను ఇందాక మెంతులు వేపాను కదండి. ఆ మెంతులు చల్లారాక ఆవాలు కొంచెం ఎండలో పెట్టుకున్నామండి. ఎందుకంటే పౌడర్ అవ్వాలి కాబట్టి కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాను. ఆ ఆవాలు, మెంతులు కొంచెమే కాబట్టి ఆవాల్లో వేసి ఈ 2 కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇలా పౌడర్ చేసుకున్నాను అండి. మెంతి పొడి, ఆవు పిండి కలిపి 1 పావు. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నిమ్మరసము, 1 వెల్లుల్లిపాయ, పొట్టు వలిసిన వెల్లుల్లిపాయ, తర్వాత 1 పావు స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి చెయ్యి శుభ్రంగా తడి లేకుండా చూసుకొని ఇవన్నీ ఇలా ముక్కలకు పట్టేట్టు కలుపుకోవాలి. ఇదిగోండి మనం ఈ టీ గ్లాస్ తోటి కొలత తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలో ఈ టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ ఆయిల్ వేద్దామండి. ఈ టీ గ్లాసు 100 గ్రాములు ఉంటుందండి కొలత. దాన్ని బట్టి మీరు ఎన్ని క్యారెట్లు పెట్టుకుంటారో దాన్ని బట్టి కొలత పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒకేసారి నూనె వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. సేమ్ మన ఆవకాయ పచ్చళ్ళనేనండి. ఆవకాయ పచ్చళ్ళలా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఈ బౌల్లోనే ఒక 2 రోజులు ఉంచాలండి. ఉంచితే ఈ నూనె, మనం వేసిన నూనె ముక్కలకు బట్టి పైకి వస్తుంది. 3వ రోజు మనం ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే మనకి ఎన్ని రోజులైనా, సంవత్సరం వరకైనా ఉంటుందండి. అది బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరం వాడుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే ముక్కలు కరకరలాడుతా చాలా బాగుంటుంది. ఇది ఇలాగా ఒక 2 రోజులు దీంట్లో ఉంచి 3వ రోజు గాజు సీసాలో పెట్టుకోండి. ఆయిల్ మనం ఇప్పుడు పోసిన ఆయిల్ ఇలా 2 రోజులు మగ్గేటప్పటికి పైకి వస్తుందండి, ముక్క పైకి వస్తుంది ఆయిల్. అప్పుడు గాజు సీసాలో పెట్టుకోండి. ఇదిగోండి క్యారెట్ పచ్చడి మరుసటి రోజుకి ఇలా, నిన్న కదండి కలిపాం మనం ఈ పచ్చడి, మరుసటి రోజుకి ఇలా ఆయిల్ పైకి వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఇలాగే ఈరోజు కూడా ఇలానే ఉంచి రేపు గాజు బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి క్యారెట్ ఆవకాయ నిలవ పచ్చడి ఎలా ఉందండి? నచ్చిందా మీకు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.